హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భార్గవి. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. అప్‌కమింగ్ సింగర్ అనే చెప్పుకోవచ్చు. విక్రమ్ గారు. వారితో మాట్లాడి అండ్ చాలా పాటలు మీకోసం నేను వినిపించబోతున్నాను. సో, హాయ్ విక్రమ్ గారు. వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. అసలు మీ ఇంటర్వ్యూస్ చూడగానే ఫస్టు ఇంటర్వ్యూ కన్నా ముందు ఒక సాంగ్‌తోని మొదలుపెడితే మీతో బావుంటుందని నా ఉద్దేశం. మీరు ఒక సాంగ్‌తో స్టార్ట్ చేసేస్తే మనం ఇంటర్వ్యూలోకి స్టార్ట్ అయిపోదాం. ఓకే మేడం. అంటే ఎక్కడికెళ్ళినా, ఏ షోస్‌లో పాడినా, ఎక్కువ నేను బయట ఈవెంట్స్ చేసినా ఫస్ట్ వినాయకుని పాటతోని స్టార్ట్ చేస్తా మేడం. ఓకే. సూపర్. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. వావ్! సూపర్ విక్రమ్ గారు. అసలు ఈ విక్రమ్ గారన్నది ఎక్కడ పుట్టారు? అసలు ఏ ఫీల్డ్‌లో నుంచి ఈ సింగింగ్ ఫీల్డ్‌లోకొచ్చారంటారు? యాక్చువల్‌గా మాది ప్రాపర్ వచ్చేసి వరంగల్ అండి. ఓకే. సో, చిన్నప్పటి నుంచి నేను ఒక సెవెంత్ క్లాస్ నుంచే పాటలు పాడడం స్టార్ట్ చేశాను. హ్మ్. సో, తర్వాత ఒక 10థ్, ఇంటర్మీడియేట్ వచ్చిన తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగింది. ఓకే. సో, అప్పటి వరకు నేను బయట షోస్ చేయడం, హ్మ్. ఆర్కెస్ట్రాస్‌లో పాడడం. సో, హుహు. పిలిచేవారు. ఓకే. సో, అప్పుడు ఆ టైంలో ఈ మ్యూజిక్ మీద ఇంత స్కోప్ లేదు. ఓకే. సో, మనకు ఒక రూట్ అంటూ నాకు తెలీదు ఎలా ఎళ్ళాలి. సో, హ్మ్. ఫస్ట్ కొంతమంది ఏం చెప్పారంటే, దీని మీద మీకు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ పెరగాలంటే మ్యూజిక్ నేర్చుకోవాలి. ఓకే. సో, బేసిక్ థింగ్ ఈస్ టు లెర్న్ మ్యూజిక్. హ్మ్. సో, మా ఇంటి దగ్గరే పోతన మందిరం అని చెప్పి గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్ ఉంది. ఓకే. సో, దాంట్లోనే నేను సర్టిఫికేట్ కోర్స్ కర్ణాటిక్ వోకల్ ఒక 4 ఇయర్స్ కోర్స్ చేశాను. ఓహ్! సూపర్. సో, హ్మ్. ప్రెజెంట్ అందులో డిప్లొమా పర్సూయింగ్ చేస్తున్నా కర్ణాటిక్ వోకల్‌లో. ఓకే. అంటే ఇప్పుడు మీది వరంగల్ అంటున్నారు. అంటే హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిపోయారా? అవునండి. నేను జాబ్ పర్పస్ హైదరాబాద్‌కొచ్చాను. ఒక 8 ఇయర్స్ అవుతుంది. హుహు. 8 ఇయర్స్. ఓకే. మరి మ్యూజిక్ అన్నది నేర్చుకోవడం ఇంట్రెస్ట్. మరి దేంట్లోనైనా పార్టిసిపేట్ చేయాలి. ఏదైనా షోస్‌కి ఏమైనా అలా వెళ్లారా? అవును మేడం. ఎళ్ళినా మేడం. దూరదర్శన్ యాదగిరి హ్మ్. ఛానెల్‌లో పాటల పల్లకి అనే ప్రోగ్రామ్‌లో గూడా పాడిన మేడం. ఓకే. సో, ఓకే. అవే కాకుండా చానా కాంపిటీషన్స్‌లో గూడా వెళ్ళాను. కొన్ని ప్రైజెస్ గూడా వచ్చినాయి మేడం. హ్మ్. అండ్ అందులో పెద్ద కాంపిటీషన్ అంటే వాయిస్ ఆఫ్ హైదరాబాద్ అని జెప్పి సీబీఐటీ కాలేజ్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు మేడం. ఓకే. 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 సో, అందులో పెద్ద పెద్ద వాళ్ళొస్తారు. లైక్ రామాచారి గారు. హ్మ్. ఇంకా ఎవరైతే ప్రొఫెషనల్ ప్లేబ్యాక్ సింగర్స్ ఉంటారో, సో, ఓకే. దానికి వాళ్ళు జడ్జెస్‌గా, మెంటర్స్‌గా వస్తారు. అంటే అక్కడ మీరు పాడిన సాంగ్స్ ఏంటి ఒకసారి పాడతారా? శశివదనే శశివదనే స్వరనీలాంబరి నీవా సందెల వన్నెల వైఖరితో నీమది తెలుపగరావా చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గుచ్చొత్తేటి కులుకు సిరి నీదా. వావ్! వావ్! సూపర్ సార్. అంటే అసలు మీకు అక్కడ ఎలా వచ్చింది? ఫీడ్‌బ్యాక్ ఎలా వచ్చింది? మీరు ఇలా సాంగ్స్ పాడినప్పుడు సిబిఐటి కాలేజ్‌లోని? సో, అక్కడైతే హెవీ కాంపిటీషన్ మేడం. యాక్చువల్లీ నేనైనా ప్యారలల్‌గా మ్యూజిక్‌తో పాటు జాబ్ చేస్తున్నా. సో, దాంట్లోనే అంటే మొత్తం ఒక మ్యూజిక్ కెరియర్‌గానే ఎంచుకొని మ్యూజిక్‌లో ఉన్నవాళ్ళు, వాళ్ళు రెగ్యులర్ ప్రాక్టీస్ ఇంకా వాళ్ళది వేరే ఉంటుంది కాబట్టి, అవునవును. సో, వాళ్ళ దగ్గర గూడా నేను చాలా నేర్చుకోవడం జరిగింది. సో, ఓకే. నేను ఇంకా ప్రాక్టీస్ నాకు ఇంకా చానా అవసరం అని అర్థమైంది. ఓకే. సో, ఆ ఓకే. లెవెల్ మనం పైకి ఇంకా ఫస్ట్ నుంచి ఫోర్త్ లెవెల్ ఎళ్ళాలి అంటే, హ్మ్. సో, ఇంకా ప్రాక్టీస్ చేయాలని నాకు అర్థమైంది మేడం. అర్థమైంది. సరే ఇప్పుడు మరి ప్రాక్టీస్ అన్నారు. మరి ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నారు? అంటే నేను డైలీ ఒక 2 అవర్స్ ప్రాక్టీస్ చేస్తా మేడం. హ్మ్. లైక్ కర్ణాటిక్ వోకల్‌లో మాకు స్వరాలు అవన్నీ ఉంటాయి మేడం. హ్మ్. సో, సరిగమ పదనిస వాటిని సస్టెయిన్ అవి మేము చేస్తాం మేడం సంగీతంలో. ఓకే. సో, డైలీ అది మనం మన వర్క్స్ ఎలా చేస్తామో దాన్ని గూడా మనం రోజు సస్టెయిన్ చేస్తూ చేస్తూ ఉండాలి. ఉండాలి. ఓకే. అదే అన్నట్టు మేడం. అంటే మనం ఎలా స్కూల్‌లో, క్లాసెస్‌లో ఎలా నేర్చుకుంటూ ఆ! ఉంటామో అలా దానికంటూ దాన్ని టైం గూడా తీసుకొని. డైలీ ప్రాక్టీస్ చేయాలి. మినిమమ్ 1 అవర్ హ్మ్. అయినా మీరు దానికి కేటాయించాలి. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు కదా సార్! దీనికి టైం సరిపోతూ ఉంటదా? యాహ్! మేము టైమ్ సెట్ చేసుకుంటా మేడం నేను. ఓకే. ఓకే. ఒక మినిమమ్ 1 అవర్ అయినా డైలీ ఏ టైమ్ వచ్చినా ప్రాక్టీస్ చేస్తా మేడం నేను. లైక్ అంటే మీ ఫ్యామిలీ అనంటే మీ మ్యారేజ్ అయిపోయిందా సార్? నా మ్యారేజ్ అయిపోయింది మేడం. అంటే ఎలా ఉంటది మీ ఫ్యామిలీ? ఆ! అందరూ బాగా సపోర్ట్ చేస్తారు మేడం. హ్మ్. అంటే ఈ పాటల అంటే ఈ కన్నా పాటలు చాలామంది ఏంటంటే ఇప్పుడు ఒక జాబ్ చేయడం అన్నది ఒక గగనం. అంటే జాబ్ చేయాలి, ఇట్లా అవును. లేవాలి, పొద్దున వెళ్ళాలి, సాయంత్రం ఇలా అవుతూ ఉంటది. హ్మ్. మేడం. మరి మీ సింగింగ్ ఎంచుకోవడం గాని, పాడడం గాని ఇలా ఏమైనా కాంపిటీషన్స్ ఉన్నప్పుడు వాటికి వెళ్ళడం జరుగుతూ ఉంటది కదా! అవును మేడం. ఇంట్లో వాళ్ళు ఏమంటారు? అంటే ఫస్ట్‌లో వాళ్ళకు అర్థం కాకపోయేదన్నట్టు. సో, హ్మ్. తర్వాత నేను కొన్ని పాడడం, కొన్ని కాంపిటీషన్స్‌లో
గెలవడం. దాని తర్వాత వాళ్ళకి గూడా ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. అరే! ఒక ఇంట్రెస్ట్ ఉంది బాగా. హ్మ్. సో, ముందుకెళ్తాడని వాళ్ళకి గూడా అర్థమైంది. సో, ఓకే. దాని తర్వాత నుంచి వాళ్ళు గూడా మీ బాగా వైఫ్ సపోర్ట్ చేస్తారు. ఎవరు సపోర్ట్ మీ వైఫ్ ఎంత వరకు సపోర్ట్ చేస్తది? ఇద్దరు సపోర్ట్ చేస్తారు. మదర్ అండ్ మా వైఫ్ ఇద్దరు సపోర్ట్ చేస్తారు మేడం. అక్కడ క్లాసికల్. ఎక్కువ క్లాసిక్ ఉంటది కాబట్టి మా కోసం ఒకసారి పాడతారా? నారాయణతే నమో నమో నారాయణతే నమో నమో భవ నారద సన్నుత నమో నమో నారాయణతే. ఓకే సార్. సూపర్. నిజంగా చాలా క్లాసిక్ చాలా వినసొంపుగా ఉంది. ఎక్కడ పాడినా, ఎక్కడ విన్నా గూడా చాలా అనిపిస్తది. సో, థ్యాంక్ యూ అసలు ఈ మేడం. 'విక్రమ్' గారు అన్నది ఇట్లా సాంగ్స్ పాడతారు. ఇలా ఎలా వచ్చింది బయటికి? సో, నేను సెవెంత్ క్లాస్‌లో మా స్కూల్‌లో యాక్టివిటీస్ ఉండేవి. హ్మ్. యాక్టివిటీస్‌లో అందరొచ్చి యాక్చువల్‌గా మాకు మేడం వచ్చి "నువ్వు పాడతావా?" అని అడిగితే, హ్మ్. సో, ఎవరు లేవట్లే అని చెప్పి నేను లేషినా యాక్చువల్‌గా. అసలు ఓకే. నాకు సింగింగ్ చేయాలి, పాడాలని ఏం లేదు. ఏదో ఏదో అక్కడ ఎవరు లేరు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా 7 నేను లేస్తే నేనేం పాడతాను నేను అనుకున్నా. ఒక హ్మ్. పాట ఏదో నేర్చుకొని పాడదాము అన్నట్టుగా హ్మ్. అది పాడితే అక్కడ మాకొక 1 వీక్ వరకు ఒక కాంపిటీషన్ లాగా పెట్టారు మాకు. హ్మ్. సో, దాంట్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. లైక్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది గదా! ఏ అవునవును. సాంగ్ పాడారో గుర్తుందా? గుర్తుంది మేడం. ఒకసారి పాడతారా? తరలి రాధ తనే వసంతం తన దరికి రాని వనాల కోసం గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా. వావ్! 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 సూపర్ సార్. నిజంగానే ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడంలో తప్పే లేదసలు. థ్యాంక్ యూ అది మేడం. గూడా ఆ క్లాస్‌లో సెవెంత్ క్లాస్‌లో. ఈ పాటే పాడాలని ఎందుకనిపించింది? అంటే అప్పట్లో ఈ ఒక్క సాంగ్ బాగా ప్రాక్టీస్ చేసేవాడిని. ఓహో! సో, ఓకే. తర్వాత మళ్ళీ వేరే వేరే సాంగ్స్ ప్రాక్టీస్ చేయడం జరిగింది. సో, అప్పుడు చిన్న వయసు కాబట్టి అంత ఫోకస్‌గా మ్యూజిక్ మీద అంత అవగాహన లేదు నాకు. లేదు. ఓకే. సో, ఎళ్తుంటే నేర్చుకోవడం జరిగింది. సెవెంత్ క్లాస్ తర్వాత ఇంకెలా ఉంది సార్? సో, మళ్ళా ఇంటర్మీడియేట్‌కొచ్చిన తర్వాత నేను మ్యూజిక్ స్టార్ట్ చేయడం జరిగింది. సో, మళ్ళీ 2 ఇయర్స్ మళ్ళీ మ్యూజిక్ వైపు వెళ్ళలేదు. అంటే ఇక్కడికి రాగానే మొదటగా స్టార్ట్ చేసింది ఎక్కడ సార్? గోల్డెన్ వాయిస్ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పి కాంపిటీషన్ పెట్టింది మేడం. హ్మ్. సో, దాంట్లో గూడా పాడాను. అందులో నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఓకే. అక్కడ ఏం సాంగ్ పాడారో ఒకసారి పాడతారా? నిలవదే మది నిలవదే సిరి సొగసులు చూసి ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి దేవదాసే కాళిదాసే ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది. వావ్! వావ్! సూపర్. సరిగమప ఆడిషన్స్ ఆడిషన్స్ కూడా గూడా ఎళ్లారు. ఎళ్ళాను ఓకే. సరిగమప. ఏ ఇయర్ వెళ్లారు సార్? 2017, 18 ఎవ్రీ ఇయర్ వెళ్తున్నా మేడం. ఆహా! ఇంకోటి అచ్చా! తెలుగు ఇండియన్ ఐడల్ కూడా 3 సెషన్స్‌కెళ్ళిన. అంటే ఓకే. ఫస్ట్, సెకండ్, థర్డ్‌లో కూడా 3 జరిగినాయి మేడం. ఆ! సో, వాటన్నిటికి కూడా నేను సెలక్షన్స్‌కెళ్ళాను. హ్మ్. సో, అందులో 3 రౌండ్స్, 4 రౌండ్స్ వరకు కూడా ప్రమోట్ అయినా తెలుగు ఇండియన్ ఐడల్‌లో. ఓకే. సూపర్. కానీ లాస్ట్‌లో మనకంటే హెవీ కాంపిటీషన్. హ్మ్. సో, నాకక్కడ అర్థమైందేంటంటే మన కాంపిటీషన్ లెవెల్ ఎక్కువుంది. హ్మ్. హ్మ్. సో, నేర్చుకునేది ఎక్కువుంది. ఇంకా మనం ప్రాక్టీస్ చేసేది ఎక్కువుంది. సో, హ్మ్. అందుకే నేను సెలెక్ట్ కాలేదని నేను అనుకున్నా. ఆహా! అచ్చా! ఓకే. అంటే 2017, 18 ఎవ్రీ ఇయర్ వెళ్తున్నారు కదా! ఎప్పుడు కాంపిటీషన్స్ పడ్డా, ఎప్పుడు ఆడిషన్స్ పడ్డా కూడా వెళ్తూ ఉంటాను. రీసెంట్‌గా 'పాడతా తీయగా' హ్మ్. 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ అని వాళ్ళు కొత్త సింగర్స్‌ని వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. సో, ఓకే. దాంట్లో కూడా నేను ఆడిషన్స్‌కెళ్ళిన. ఓకే. కాకపోతే అక్కడ చెప్పినట్టే యాస్ యూజువల్‌గా కాంపిటీషన్ ఈస్ వెరీ అంటే హై. కాంపిటీషన్ 2017 నుంచి మీరు ట్రై చేస్తున్నా, హెవీ కాంపిటీషన్స్ ఉంటుంది కదా! మీరు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి నేర్చుకున్నారు కదా! ఎప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అంటే ఓకే. నేను పర్ఫెక్ట్ ఇంకా అవ్వాలా? అయ్యారా? అవ్వాలి మేడం ఇంకా. ఇంకా అవ్వాలి. ఖచ్చితంగా అవ్వాల్సిందే. ఓకే. నేను నేర్చుకుంది 30% 40% మేడం. ఇంకా ఓకే. 60% ఇంకా నేర్చుకునేది చానా ఉంది. అంటే చాలామంది ఇప్పుడు సింగర్స్ ఇలాంటి షోస్‌కి వెళ్ళినప్పుడు హ్మ్. అంటే క్లాసిక్ లేకుండానే అంటే నేను చూసినంత వరకు కొన్ని గాని లేదంటే ఈటీవీ గాని అవునండి. సింగర్స్ ఏం చేస్తున్నారంటే క్లాసిక్ నేర్చుకోకుండానే వెళ్తున్నారు. అవును మేడం. ఏదో మెలోడీ సాంగో లేతే ఏదో అవును. సాంగ్స్ పాడి సెలెక్ట్ అవుతున్నారు. అవునవునవును. క్లాసిక్ తర్వాత నేర్చుకుంటున్నారు. అవును మేడం. మీదెందుకు అలా అవ్వలేదు? అంటే
ఈ ప్రెజెంట్ జనరేషన్ ట్రెండ్ ఆఫ్ సాంగ్స్ నేర్చుకోవాలి కదా మేడం. ఓకే. సో, ఓకే. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఫోక్ సాంగ్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. అవును. సో, నిజమే. ఎక్కువ మూవీ సాంగ్స్ కంటే ఎక్కువ ట్రెండింగ్‌లో ఉన్నాయి ఫోక్ సాంగ్స్. ఫోక్ సాంగ్స్ రైట్. సో, దాంతో పాటు అందులో సినిమాలో గూడా వేరియేషన్స్ వచ్చేసినాయి. మరి ఎప్పుడైనా అనుకున్నారా ఇది ఓకే. ఫోక్ సాంగ్ అంటే నాకు మైనస్ అవుతుంది. నేర్చుకోవాలి ట్రెండీ సాంగ్స్ నేర్చుకోవాలి అన్నట్టు ఏమైనా అనుకున్నారా? అనుకున్నా మేడం. కాపోతే ఏందంటే నా వాయిస్‌కి ఎక్కువ మెలోడీ వాయిసెస్ యాప్ట్ అవుతాయి. హ్మ్. కానీ అనుకుంటున్నా మేడం. ఎందుకంటే ఈ ట్రెండ్‌లో మనం ఫాలో అవ్వాలి. ఈ హ్మ్. ట్రెండ్‌కి తగ్గట్టు మనం ఫాలో కావాలి కాబట్టి నేను గూడా నేర్చుకుందామని అనుకుంటున్నా మేడం ఓకే. ఫోక్ ఓకే. సాంగ్స్. ఇంకా లెర్నింగ్ అంటే ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకునేది ఉంటది నేర్చుకోవడమే మేడం. ఉంటుంది. చానా ఉంటది మేడం. ఉంటుంది. హ్మ్. లక్ కలిసొచ్చే వరకు మనకి అవును. సెలెక్ట్ అయ్యే వరకు. సో, అవునవునండి. అంటే నేను ఇన్నదేంటంటే సార్ మీరు మెలోడీస్ గూడా పాడతాను. హ్మ్. ఒక 2 పాటలు పాడతారా? జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీ రాకకై. నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై. జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీ రాకకై. థ్యాంక్ యూ. వావ్! వావ్! సూపర్ సార్. నిజంగా థ్యాంక్ మీకు యూ. అంటే మీరు పాడే మీ వాయిస్ నిజంగా మెలోడీస్‌కి చాలా అంటే మీకే సరిపోతుంది ఆ మెలోడీస్ అవును మేడం. అందుకే పాడడానికి. నేను నా వాయిస్‌ని చెక్ చేసుకుంటా మేడం. ఏ సాంగ్ అయితే బావుంటుంది. అంటే యాహ్! ఎవరి వాయిస్ వాళ్ళకి తెలుస్తుంది కదా మేడం. నాకు యెస్. ఈ యెస్. వాయిస్ అవును. బాగా యాప్ట్ అవుతుందని. హ్మ్. సో, సార్ నేను ఇన్నదేంటంటే ఇట్లా రాముల వారి పాటలు గాని, శ్రీరామచంద్రుల వారి పాటలు బాగా పాడతారని విన్నాను. ఒకసారి రాముల వారి పాటలు పాడతారా? జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమేక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖశాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. వావ్! వావ్! సూపర్ సార్ నిజంగానే. అంటే థ్యాంక్ యూ. క్లాసిక్ మెలోడీ వైస్‌గా, క్లాసిక్ వైస్‌గా భలే పాడుతున్నారసలు నిజంగానే. థ్యాంక్ యూ సార్ మేడం. క్లాసిక్ అంటే మెలోడీ నేర్చుకొని తర్వాత క్లాసిక్‌లోని నేర్చుకున్నప్పుడు ఎలా ఉండేది సార్? అంటే యాక్చువల్‌గా క్లాసికల్ అంటే మాత్రం ఖచ్చితంగా గమకాలు అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. హ్మ్. సో, మీరు ఎంచుకున్న క్లాసికల్ సాంగ్ అన్నప్పుడే ఖచ్చితంగా గమకాలు, ఉచ్చారణ చాలా ఇంపార్టెంట్. హ్మ్. సో, మెలోడీ అంటే లవబుల్ సాంగ్. హ్మ్. సో, అది ఒక ఫీల్‌తోని పాడితే సరిపోతుంది. సరిపోతుంది. కానీ యెస్. క్లాసికల్‌లో నీకు ఒక కాంపిటీషన్‌లోకెళ్తే ఖచ్చితంగా నీకు తప్పు దొరకబట్టడానికి ఒక్క వర్డ్ చాలు. ఓకే. సో, ఒక పర్సన్‌కి ఇంకో పర్సన్ కాంపిటీషన్‌కి ఒక్క లైన్ గాని, ఒక వర్డ్ శృతి అటు ఇటు అయినా గూడా కాంపిటీషన్‌లో నీకు ప్రైజ్ మారుతుంది. హ్మ్. సో, క్లాసికల్ చానా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఓకే. వెన్ కంపేర్ టు మెలోడీ. మెలోడీ. ఓకే. మీకెప్పుడైనా అంటే ఇబ్బంది అమ్మో! నా వల్ల కాదు క్లాసిక్ అమ్మో! నాకు రాలేదు. అంటే అన్ ఈ గమకాలు అని అన్నారు అవును కదా! మేడం. అలా ఎప్పుడైనా అనిపిచ్చిందా? అనిపించింది మేడం. హ్మ్. నేను 'వేదం అనువనున నాదం' అని హ్మ్. 'సాగర సంగమం' చిత్రం ఉంటది కదా! ఆ! సో, ఆ పాట పాడినప్పుడు వాటికి స్వరాలుంటాయి. హ్మ్. సో, ఆ స్వరాలు పాడేటప్పుడు ఏందంటే ఒకసారి వినుకుంటా ఒక్కొక్క వర్డ్‌ని రాసుకోవాలి. ఓకే. సో, ఒక్క లైన్ మిస్ అయినా గూడా నీకది అర్థం గాదు. హ్మ్. హ్మ్. సో, విని అట్లా ఒక్కొక్క పాటని ఒక 100 టైమ్స్, 150 టైమ్స్ వినడం. హ్మ్. సో, ఆ శృతి కరెక్ట్‌గుందా? తాళం కరెక్ట్‌గుందా? హ్మ్. లేకపోతే మనం పాడేటప్పుడు ఏమైనా తప్పు పాడుతున్నామా? ఆ వర్డ్స్‌ని క్లారిటీగా నేర్చుకోవడం అంటే చానా కష్టం. చానా కష్టం. టైం పడుతుంది. ఒకసారి ఆ 'వేదం' ఆ సాంగ్ పాడతారా? గా మా నే గమగస మగస గస నే సా ని ద మగ దమగ మగ సరి సని గమగని గమగదమదని దని ని సాని నీ వేదం వేదం అనువనువున నాదం నా పంచ ప్రాణాల నాట్య వినోదం నాలో రేగే వెన్నో అంశానంది రాగాలై వేదం వేదం సాగర సంగమమే ఒక యోగం నిరిసనిదమగా గదమగరిసని నిరిసనిదమగా మదని సరి సగారి మగద మగ మదని సాని దని మగ మగరిగ సాగర సంగమమే
ఒక యోగం క్షారదలజులే క్షీరములాయే ఆవధనం ఒక అమృత గీతం జీవితమే శిరనర్తనమాయే. థ్యాంక్ వావ్! యూ. వావ్! నిజంగా సార్. అంటే మెలోడీస్ అంటే మనకి అంటే ఓన్ చేసుకోనో లేదంటే ఒక దాంట్లోని వాయిస్ మార్చి అంటే ఇష్టంగా పాడితే అది బాగా వస్తుంది. ఓకే. అవును. కానీ ఈ క్లాసిక్ వచ్చేసరికి కొంచెం ఇవన్నీ గమకాలు గాని, అవును. పదాలు గాని గుర్తుపెట్టుకోవాలన్నా, పాడాలన్నా అసలెలా సాధ్యం అవుతుంది సార్? మీకెలా గుర్తుంటుందసలు? అంటే ఏం లేదు మేడం. రిపీటెడ్‌గా ప్రాక్టీస్ చేయడమే. సో, హ్మ్. దీంట్లో వేరే అంటూ ఏం లేదు. రిపీటెడ్‌గా ప్రాక్టీస్ చేయాలి. హ్మ్. ఇంకొక 'లలిత ప్రియ కమలం' అని 'రుద్రవీణ' చిత్రంలో గూడా ఒక వర్డ్ ఉంటుంది మేడం. హ్మ్. లైక్ లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలనిని ఆ ఉదయ రవి కిరణం మెరిసినది అమృత కలశముగా ప్రతి నిమిషం అమృత కలశముగా ప్రతి నిమిషం కలసిన ఆమని కూరిమి మీరగ చేరిన తరుణం. ఇలాంటి లైన్స్‌లో ఈ ఇలాంటి రాగాలు రావాలంటే కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి బాగా మేడం. ప్రాక్టీస్ చేయాలి. సో, ఓకే. అదన్నట్టు మేడం. అంటే అసలు మీరు నిజంగానే అసలు పదాలు గాని, ఆ పాటలు గాని అంత అంటే కష్టపడి 4 బాణీ ఇయర్స్. అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. ఓకే. పాటకు హ్మ్. బాణీ అనేది ఇంపార్టెంట్. స్పష్టత అనేది ఇంపార్టెంట్. హ్మ్. నార్మల్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్ అంటే వాటికి శృతి ఉంటది వాటికి కూడా. హ్మ్. కానీ ఎక్కువ వీటికైతే ఇంకా చాలా క్లాసిక్‌కి క్లాసికల్ చాలా చానా ఉంటుంది ఇంకా. చాలా మంది క్లాసిక్ అంటే భయపడతారు గూడా. భయపడతారు మేడం. కొంచెం నిజంగానే. అందుకే కొన్ని ఇప్పుడు 'భైరవ దీపంలో' 'శ్రీ తుంబురనారద' అని పాటుంటుంది. హ్మ్. సో, ఆ పాట పాడాలంటే కూడా కొంచెం స్టేజ్ మీద భయమవుతుంది. హ్మ్. ఎందుకంటే ఎక్కడ తప్పులు పాడతామో. హ్మ్. సో, ఏ పాటైనా నాకైతే ఏమనిపిస్తుందంటే ఏదైతే నాకు పర్ఫెక్ట్ వస్తదో నేను అదే పాడతా మేడం. ఓకే. సో, నేను ఎక్కడ గూడా డేర్ చేయను నేను. అంటే మీరే ఎంచుకుంటారా పాటలు? కాంపిటీషన్స్‌లో ఉంటే మనమే ఎంచుకోవాలి. వాళ్ళు చెప్తారు మేడం జోనర్స్ లైక్ ఒక మెలోడీ వాడమని చెప్పొచ్చు. హ్మ్. ఒక మెలోడీ, ఒక క్లాసికల్, ఒక సెమీ క్లాసికల్ హ్మ్. హ్మ్. అట్లా వాళ్ళు థీమ్స్ ఇస్తారు మనకు. ఆహా! ఓకే. సో, ఆ జోనర్‌లో మనం వల్లే ఎళ్ళొచ్చు. అని వాళ్ళ దగ్గరికెళ్ళి పాడమంటారు. వాళ్ళకి ఇంకో పాట నచ్చితే ఇంకొక పాట పాడమంటారు. ఆహా! ఇఫ్ ఇన్ ఓకే. కేస్ మీరు మంచిగా పాడలేదంటే మాత్రం ఫస్ట్ లైన్‌లో థాంక్ యూ అని చెప్పేస్తారు. థాంక్ యూ చెప్పి థాంక్ యూ ఇన్ ద సెన్స్ థాంక్ యూ చెప్పేసారంటే ఓకే యూ ఆర్ నాట్ చాలు. సెలెక్టెడ్ నెక్స్ట్ టైమ్ బెటర్ లక్ అన్నట్టు అని ఉద్దేశం. అన్నట్టు మేడం అంతే. ఓకే. ఇంకొక సాంగ్ పాడండి అంటే ఓకే. దేర్ మైట్ బి ఎ ఛాన్స్ మేడం. ఒక్కోసారి వాయిస్ మీకు ఒక పాటతో గూడా సెలెక్ట్ అవ్వచ్చు. హ్మ్. హ్మ్. ఎందుకంటే మీకు ఒక్క పాటలోనే మీ వాయిస్ కల్చర్ అది గూడా తెలుస్తది. సో, తెలుస్తది. అలా అని ఒక పాట పాడితే గూడా సెలెక్ట్ అవ్వలేదు అని అనుకోవద్దు మేడం. ఓకే. సో, ఓకే. కొంతమందిని 5, 6 సాంగ్స్ కూడా పాడిపిస్తారు. వాళ్ళు సెలెక్ట్ కారు. ఎందుకంటే హ్మ్. వాళ్ళ వాయిస్ వేరియేషన్ చెక్ చేద్దామని చూస్తారు. ఓహ్! ఓకే. సో, ఇవి గూడా ఉంటాయి మేడం. చాలా టఫ్ కాంపిటీషన్ అయితే చాలా టఫ్ అయితే ఉంటది మేడం. సింగర్స్‌కైతే ఉంది. ఉంటుంది మేడం. చాలా ఉంటుంది. ఓకే. సో, మీరు క్లాసిక్ నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు అంటే లైక్ ఈ 4 ఇయర్స్ అంటే టైమ్ గాని, లేదంటే మీ ఇంట్రెస్ట్ గాని అలానే కంటిన్యూ అయిందా? అంటే కొంచెం వర్కింగ్ అవర్స్ అంటే నేను జాబ్‌లో టెన్షన్స్ ఉంటాయి కాబట్టి, హ్మ్. సో, తర్వాత కొన్ని రోజులు పక్కబెట్టాల్సింది అట్లా గూడా నాకు. హ్మ్. సో, తర్వాత గూడా మళ్ళీ సరే ఏం జేసినా గూడా ఖచ్చితంగా మనకు గోల్ అనేది ఇంపార్టెంట్. సో, నాకు ప్యాషన్‌గా మనం ముందుకెళ్తున్నాం. సో, ఇన్ని రోజులు దాన్ని ఇక్కడి వరకు సస్టెయిన్ చేసాం. ఇంకొన్ని రోజులు ట్రై చేద్దాం. రాకపోదా అని ఒక ఒక చిన్న ఆశ. ఓకే. ఆశ ఓకే. ఉంది అట్లా అది అన్నమాట. డెఫినెట్‌గా తీరుతది. ఎందుకంటే ఇన్ని ఇయర్స్‌ని హార్డ్ వర్క్ చేస్తూ ఇంత ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. హ్మ్. జాబ్ చేస్తూ అండ్ మీ సంగీతాన్ని గాని, మీ సాంగ్స్‌ని గాని కంటిన్యూ చేస్తున్నారు. సో, సార్ నెక్స్ట్ ఇంకా ఫర్దర్‌గా ఇంకేం చేద్దాం అనుకుంటున్నారు? సో, మీరన్నట్టు ఇంతకుముందు ఫోక్ సాంగ్స్ ఎక్కువ ట్రెండింగ్ ఉన్నది కాబట్టి, ఓహ్! సో, ఓకే. నేను ఫోక్ సాంగ్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ పెడదాం అని అంటే అనుకుంటున్నాను మేడం. ఏమైనా ఫోక్ సాంగ్ అనగానే మీరేమైనా ఒక్క ఫోక్ సాంగ్ అయినా చూసారా? చూసాను మేడం. అంటే సినిమాలో ఫోక్ సాంగ్స్ చూసాను మేడం. లైక్ ఓకే. హ్మ్. 'నీలపురి గాజులవో నీలవేణి నిల్సుంటే కృష్ణవేణి నువ్వు లంగావోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేదే బాలామణి.' వావ్! 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 సో, సినిమాలో ఫోక్ సాంగ్స్ సో, ఫోక్ ఈజ్ సెపరేట్. హ్మ్. ఫోక్ జోనర్ ఈజ్ సెపరేట్. సినిమాలో ఫోక్ సెపరేట్ ఉంటది. మామూలు ఫోక్ అంటే మామూలు ప్రైవేట్ పల్లె విధానం నుంచి వచ్చే సాంగ్స్ ఫోన్ ఆ! అవి వే వేరే ఉంటాయి. కాబట్టి ఈ ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో ఈ ఫోక్ మీద బాగా రీచ్ ఎక్కువుందండి. రీచ్ ఎక్కువుంది. రీచ్ గ్రిప్ ఎక్కువుంది. కూడా మనం గ్రిప్ గూడా పట్టుకోవాలి. బాగా వస్తుంది. యెస్. వస్తున్నాయి. వ్యూయర్స్ కూడా చాలా మంది సో, ఎక్కువ చాలా మంది గూడా ఇంట్రెస్టెడ్ ఫోక్ కూడా పాడలేరు మేడం. అవును. అంటే వాళ్ళ వాయిస్‌కి సెట్ అవ్వకపోవచ్చు. కొంతమంది ఫోక్ పాడేవాళ్ళు ఈ మెలోడీ సాంగ్స్ పాడలేరు. క్లాసికల్ పాడలేరు. పాడలేరు. అట్లా నిజమే. అట్లా ఉంటుంది మేడం.
అంటే ఇప్పుడు ఫోక్ సాంగ్స్ అంటే ఇంకా నేర్చుకోవాలి అని అన్నారు. క్లాసిక్ అయితే ఇప్పుడు పర్ఫెక్ట్ అయిపోయారు. మెలోడీస్ అయితే ఇంకా పర్ఫెక్ట్‌లో ఉన్నారు. సో, ప్రైవేట్ సాంగ్స్ ఏమైనా రాయడం గాని, లేకపోతే పాడడం గాని ఎప్పుడైనా చేశారా? ప్రైవేట్ సాంగ్స్ అంటే మా ఫ్రెండ్ ఒక 3-4 ఆల్బమ్ సాంగ్స్ పాడిపిచ్చారు. సో, ఓకే. తనే రాసాడు. ఆయన పేరు శంకర్ ఉయ్యాల. సో, ఓకే. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి వెంకట్ అయినాల గారు. హ్మ్. హ్మ్. సో, నేను ఇది హైదరాబాద్ వచ్చిన కొత్తలో వాడాను. 2017, 18 ఆ టైంలో హ్మ్. ఒక 2 లైన్స్ మీకు పాడి ఒక్కసారి వినిపిస్తా. పాడండి. ప్రాణమ ప్రాపంచమ నాలోకమైతివే, శిల్పమ నీ రూపుకి దాసోహమైతినే, అందమ అపురూపమాటు బీటు ఆగెనే, చెన 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 చెలి చెమటలొచ్చెనే, చార్మినారు చార్మి చెమ్మక్కుమంటివే, ఓల్డు సిటీ గోల్డు డైమండ్ ఫ్లవరువేమైన, ప్రాణమ ప్రాపంచమ నాలోకమైతినే, శిల్పమ నీ రూపుకి దాసోహమైతినే, అందమ అపురూపమాటు బీటు ఆగెనే, చెన 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 చెలి చెమటలొచ్చిని. వావ్! వావ్! సూపర్. సూపర్ సార్. నిజంగానే చాలా బావుంది. థ్యాంక్ యూ ప్రైవేట్ మేడం. సాంగ్స్ అంటే మన సినిమాలో వినేలాగానే కాకుండా అవును. కొంచెం వెరైటీగా ఉంటాయి. వేరైటీ అంటే ఈ కాన్సెప్ట్ ఏందంటే మేడం, ఒక అమ్మాయి గురించి ఒక అబ్బాయి తనకు ప్రేమను చెప్పడానికి ఒక పాట ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు పాడడం మేడం. ఈ ఓకే. పాట మీనింగ్. ఓకే. అంటే ఇప్పుడు మాకు అప్‌కమింగ్‌లో గూడా మీరొక సింగర్‌గా మాకు కనిపించబోతున్నారనమాట. ట్రయల్స్ అయితే ఏస్తున్నారు కదా సార్? వేస్తున్నా మేడం. ఓకే. దానికైతే ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ నెక్స్ట్ మేడం. గూడా అంటే మీరు మంచిగా వేరే దాంట్లోకి షోస్‌కి పార్టిసిపేట్ చేయాలి, సెలెక్ట్ అవ్వాలి. థ్యాంక్ యూ. మళ్ళీ మా ఛానల్‌లోని మళ్ళీ మీ ఇంటర్వ్యూ మళ్ళీ తీసుకోవాలి అని థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం. థాంక్